అసలు నెంబర్ 1 ఇంకా ఇంత పూతలు అనేవి నువ్వైతే ఊహించలా ఇన్ని వస్తాయి అనుకోలేదు నువ్వు అప్పుడు పై వచ్చిందా కింద రాలే అప్పుడు రాలేదు అసలు ఇక్కడ పూతలే లేవు పోయిన సంవత్సరం అసలు పూతలే లేవు బాగుంది మళ్ళీ పూత పైన ఇప్పుడు ఇంకా బాగా వచ్చింది పైన బాగా వచ్చింది ఇంకా ఇంతకన్నా ఎక్కువ రెట్టింపు వచ్చింది అంటే నేనేందంటే అంటే వీళ్ళు మామూలు లోకల్ మొదటి కత్తిరించినారు కానీ అంటే వీళ్ళు కత్తిరించిండేదే బీఆర్లో వాళ్ళు కత్తిరించిండేదే ఫస్ట్ క్లాస్ సెకండ్ అంతే కానీ ఇప్పుడు ఓవరాల్ గా నెంబర్ 1 సూపర్ ఇంకా మనకు తిరగలేదంటావు ఈ సంవత్సరం జాక్పాట్ కొడతా ఉంటావు కానీ చాలా బాగా వచ్చింది చాలా బాగా వచ్చింది సార్ ఇంత కాయ పడితే అవును అప్పుడు బ్లైట్ వచ్చి వాళ్ళ బ్లేడ్ కో మళ్ళీ తీసారంటే అది అంతేలే అంటే అవును ఈ సంవత్సరం కాదులేట టెన్షన్ పడగా మనం ఉన్నాగా కానీ ఇంత పూతొద్దని ఎక్స్పెక్ట్ చేయలేవు నువ్వు అసలు ఎప్పుడు చూడలేదు ఇలాంటి పూతలు నువ్వు చూడలే ఎప్పుడు ఇంకా ఇంత పూత లోపల ఉంది ఇంకా వచ్చుద్ది ఇంకా మొక్కలు చాలా ఉన్నాయి నీకు ఇంకా నీకు ఇదిగో ఇటు చూడండి ఇట్రండి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇవన్నీ ఇంకో ఇక్కడ చూడండి ఇంకా లేవల మీకు ఇంకా వస్తున్నాయి ఇంకా బాగా అంటే అన్లిమిటెడ్ అనమాట పూతల్లో కూడా అన్లిమిటెడ్ అట్లా అనమాట అట్లా మీకు ఏదైతే మనం కష్టపడేందుకు ఫలితం వచ్చింది ఇది ఇంకా ఎక్కువ వస్తున్నాయి కానీ ఏడు బాగా దిగుబడి బాగా తీద్దాంలే సరేనా తీస్తాం ఇంకా బాగా తీస్తాం నీళ్ళు ఎట్లా పెడతాను నీళ్ళు ఎలా పెట్టావుంటున్నా పెట్టండి అవునవును ఏం చేస్తావు నీ మధ్య కనపడతా ఎక్కువ నువ్వు అదేలే సరే కొట్టాలి ఇంకా బాగా కొట్టాలి అట్లా కాదు సార్ మందులు కొట్టేది వాళ్ళు వేరే వాళ్ళకి తారు వస్తాండ బాడీకి వాళ్ళు ఏం చేస్తారంటే 2 ట్యాంకుల్లోనే అంతా ముగించుకొని వెళ్ళిపోతాండి ఇప్పుడు మీరు పర్సనల్గా ఉండి చేస్తున్నారు కాబట్టి పని అవుతుంది అంటే నీట్ గా తడసల్లా చెట్టు బాగా తడవాలిగా చూడండి ఇప్పుడు రోగాలు ఏం లేవు చూడండి ఏం లేవు మొత్తం క్లీన్ అయింది మళ్ళీ ఇంకొక రౌండ్ వేయాలి మళ్ళీ త్రిప్స్కి ఒక రౌండ్ వేస్తే నీకు ఇంకా బాగా పనిచేస్తుంది అనమాట ఇప్పుడు ఇలాంటి వాటికి త్రిప్స్ రావద్దు ఇంకా ఆల్రెడీ మొక్కలు వస్తున్నాయి చూడండి అవును కత్తిరియాలి ఎందుకు కట్టట్లేదా కత్తిరియాలిగమ్మా ఇవి పూతలు ఆడదనుకుండా ఏం కథ మనకు తెలుదు కదా కత్తిరియాలిగమ్మా ఎప్పుడు కత్తిరిస్తావు ఎప్పుడు కత్తిరిస్తావు అంటున్నా నువ్వు కత్తిరియవుగా చెప్పింది మీరు విన్నారుగా సరిగా ఇప్పుడు ఈ చూడండి ఇన్ని పూతలు ఇంకా వస్తుంటే ఇంకా మీ కాయలు ఎక్కువ అయితే అన్నీ అయితే కానీ నువ్వు కత్తిరియట్లేదు కమ్మా నువ్వు చెప్పిన మాట మీరు 100% ఇంటే ఇంకా బాగుపడతారు మీరు విన్నారుగా మీరు ఇప్పుడు కాదయ్యా కొద్ది రోజుల తర్వాత పూతలు ఏం రాలేవు నేను టెన్షన్ పడదు దాని గురించి మనం సరైన మందులు పెడితే ఎందుకు డ్రిప్లు ఎప్పుడు ఇస్తావు సాలిబులు ఇవ్వాలిగా ఎప్పుడు వదులుతావు వదలండి మనం చెప్తాలి ఆయనకి చెప్తాలి ఏం వదలన్నా సరేనా ఓకే మరి వ్యవసాయం అనేది అంత డిఫికల్ట్ జాబ్ ఏం కాదు వదలరా మీరు అర్థం చేసుకుని దయచేసి ఈ విధంగా వ్యవసాయంలోనికి ప్రొఫెషనల్ సెంటర్ టైం స్టార్ట్ అయిన వదలరా దయచేసి సెంటర్ కండి మీకు వచ్చే ప్యాకేజీల కంటే కూడా ఇక్కడ ఇందులో 1 ఎకరం వేసుకున్నా మీ ప్యాకేజ్ బయటపడుతుంది వదలా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ధాన్యమే కాదు ఇంకేదన్నా ఉన్న వాళ్ళు రైతులు చేస్తున్నా కానీ వదలరా క్వాలిటీగా టెక్నికల్గా చేయట్లేదు అందుకనే మన ఎక్స్పోర్ట్స్ ఎక్కువ పడలేదు బయటికి ఎవరు ఏంటంటే ప్రొఫెషనల్ చేయట్లేదు అందుకనే మన చాలా వరకు కొన్ని రకాల ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ కొన్ని రకాల గ్రెయిన్స్ కానీ ఎక్కువ ఎక్స్పోర్ట్కి ఇప్పుడు మంచి పోవట్లేదు సో ఎగ్జాంపుల్ మన మ్యాంగోస్ చూడండి మ్యాంగో పండిస్తాం కానీ ఏముంది మన ఎక్స్పోర్ట్ లేదుగా మనకి ఎక్కువ మనం చేసేవన్నీ తప్పులేనాయా మనం చేసే తప్పులే మనం
ఇంతవరకు సరైన మ్యాంగోలు పండించలేకపోతున్నాం. ఒకప్పుడు బాగా చేసాము. మన మ్యాంగోలు మనకు తెలుస్తూ ఉంటుంది, తింటుంటే తెలిసిపోతూ ఉంటుంది. మీకు మ్యాంగోల్లో దమ్ము లేదని తెలిసిపోయింది. ఎందుకంటే డిఫరెంట్ ప్రాబ్లమ్స్, అవి తిన్నా కానీ టేస్ట్ ఉండవు, లోపలంతా డ్యామేజ్ అయి ఉంటాయి, కాయలన్నీ చూడటానికి బాగుంటాయి, పైన చాలా రోగాలు ఏంటంటే తెలియదు అనమాట జనాలకి. సో అందువల్ల మన మ్యాంగోస్ కూడా డిమాండ్ తగ్గిపోయింది. చూసారు ఏడు సిట్రస్, మన చీనీ, దానికి డిమాండ్ లేదు. ఎందుకంటే మనం క్వాలిటీకి పండించంగా. మనం క్వాలిటీ స్టాండర్డ్స్ ఫాలో అయితే ఏ ఫ్రూట్ క్రాప్ అయినా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. కానీ మనం చేయడానికి మనకి టాలెంట్ యాడ్ ఉంది చెప్పండి. ఉన్న టాలెంట్ కూడా తక్కువ ఉంది. అందుకని యంగ్స్టర్స్ రండి సోదరులారా, బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఈ ఫీల్డ్లోకి ఎంటర్ కానీ సోదరులారా. మనీ ఎక్కువ ఉంది అగ్రికల్చర్లో, చాలా ఎక్కువ ఉంది సోదరులారా. సగటు ప్యాకేజీలో 20 లక్షలు ఇండియాలో, చాలా పెద్ద ప్యాకేజ్ ఇక్కడ. అంటే 20 లక్షలు అందరికీ ఎవరు. దాదాపు ఏంటంటే ఒక మంచి ప్రొఫెషనల్ జాబ్ చేసే జీతాన్ని ఒక ఎకరంలో సంపాదించుకోవచ్చు సోదరులారా, తెలివి ఉంటే. సో నా అప్పీల్ ఏంటంటే సోదరులారా, దయచేసి మీరు కూడా టెక్నాలజీ వైపు రండి. వ్యవసాయం అంటే కూడా టెక్నాలజీ సోదరులారా. వ్యవసాయంలో కూడా చాలా స్కిల్స్ రిక్వైర్మెంట్స్ చాలా ఉన్నాయి సోదరు, రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉంటాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సోదరులారా రండి దయచేసి. మీరు కూడా ఏంటంటే సక్సెస్ఫుల్గా ఒక ప్రొఫెషనల్ ఫార్మర్గా తయారుగండి. ప్రతిదీ పాసిబుల్ సోదరులారా. వ్యవసాయ రంగంలో ఏదైనా పాసిబుల్ సోదరులారా, గుర్తుపెట్టుకోండి. వ్యవసాయ రంగం అనేది ట్యాక్స్ ఫ్రీ, మీకు ట్యాక్స్ ఉండదు సోదరులారా. నువ్వు ఏదైనా బిజినెస్ పెట్టుకున్నా ట్యాక్స్ కట్టుకోవాలి, ఇవన్నీ చేయాలి. ఫార్మర్ వచ్చేసరికి ఫార్మర్స్కి ట్యాక్స్ ఫ్రీ సోదరులారా. ఇండియాలో చాలా వరకు మన గవర్నమెంట్స్ బెనిఫిట్స్ ఇస్తున్నారు, కానీ మనం సరిగ్గా యూటిలైజ్ చేసుకోవట్లేదు. సరైన అవుట్పుట్ తీయట్లేదు సోదరులారా, సరైన అవుట్పుట్ తీయట్లేదు. ఓకే, అండ్ ఆల్సో రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి మనం వర్క్ చేయట్లేదు సోదరులారా. రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి చేస్తే వ్యవసాయం అనేది నెంబర్ 1 సోదరులారా, గుర్తుపెట్టుకోండి. తప్పు సోదరులారా, వ్యవసాయంలో లాసులు ఉంటాయి, అప్పులు అయితే ఏంటి అబద్ధం, అది నిజం కాదు సోదరులారా. మన వాళ్ళు ఏంటంటే ప్రొఫెషనల్ వర్క్ చేయరు సోదరులారా, అదే ప్రాబ్లం మన ఇండియాలో. ఎవరు రైతు అంటేనే ఒక చీప్ అనమాట. ఇప్పుడు చెప్పాం మీకు లాస్ట్ టైం చాలా వీడియోలు చెప్పుకుంటూ వచ్చాం. రైతు పనిచేసేవాడికి మ్యారేజ్కి అంటే పిల్లలకి కూడా కరువు అనమాట పాపం. సో రైతు అనేవాడు తక్కువడు కాదు సోదరులారా. రైతు అనేవాడు చాలా ఇంపార్టెంట్ మన దేశానికి. ఫైనల్గా మనీ కావాలి సోదరులారా, అంతే. ఏ బిజినెస్ చేసామో ఏం చేసామని కాదు. సో వ్యవసాయ రంగంలో ఒక రిటైర్డ్ టీచర్, ఒక ఎంఎస్సి చదువుకున్న ఆయన, ఒక రిటైర్డ్ టీచర్ గారు వచ్చి నేను వ్యవసాయం చేస్తాను, నేను కూడా చేస్తానని చెప్పి ఇంట్రెస్ట్ వచ్చి ఎంత సక్సెస్ఫుల్గా నిన్న ఒక అతను చూపించాం మనం. మొన్న ఒక డాక్టర్ గారు చూపించాం, ఇంకొక ఎంకామ్ స్టూడెంట్. సో వీళ్ళందరూ ఏంటంటే సోదరులారా, డబ్బు ఉంది అని డబ్బు సంపాదాలని అనే కాకుండా ఒక ప్రొఫెషన్ అనమాట, ఇంట్రెస్ట్ అనమాట. దయచేసి చూడండి సోదరులారా, అంత మంచి ఆపర్చునిటీ మీకు అగ్రికల్చర్ ఇస్తుంది సోదరులారా. ట్యాక్స్ ఫ్రీ, ఇది 100% మీకు ట్యాక్స్ ఫ్రీ. ఓకే, మీరు ఏ బిజినెస్ చేసినా మీరు ట్యాక్స్ కట్టుకోవాల్సిందే. ప్లస్ మీకు ఏంటంటే సో మెనీ ఛాలెంజెస్ అనమాట, వేరే బిజినెస్ రూట్లు కానీ దాన్ని వెళ్తే కానీ. ఇదేంటంటే నువ్వు క్వాలిటీ మెయింటైన్ చేసి ఆటోమేటిక్గా నీకు రిజల్ట్ వచ్చేస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సరిగా చేసుకుంటేనేగా. వ్యవసాయం అంటే ఏదో ఇంకా పాత రోజుల్లో వ్యవసాయం చేస్తారంటే పనులు వస్తుంది, అలా అయిపోయింది. ఆ పాత రోజు స్టోరీలు అయిపోయినాయి. ఇంకా అందరూ లాస్ వచ్చింది, మేము అప్పులే నేను చెప్తాను సోదరులు, అయిన అబద్ధాలు. వ్యవసాయంలో అబద్ధాలు సోదరులు ఎక్కువ. అంటే రేట్లు లేకపోవచ్చు ఒకసారి. ఏంటంటే మనం పండించిన పంటకి ఏంటంటే గిట్టుబాటు ధర రాకుండా అదేంటే దళాల చేతిలో ఉంది. ఇప్పుడు మళ్ళీ చదువుకున్న వాళ్ళు యంగ్స్టర్స్ కనుక వ్యవసాయ రంగానికి వచ్చేస్తే ఈ దళారులను కూడా ఆటకట్టించవచ్చు అనమాట. దళారులు వస్తున్నారు ఎక్కువ, రైతు పాపం బెనిఫిట్ పొందలేకపోతున్నారు కొన్ని పంటల్లో. సో ఆలోచించుకోండి సోదరులారా, వ్యవసాయ రంగం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాక్టీస్, మంచి రంగం సోదరులారా. అది వ్యవసాయంలో డబ్బు ఉంది సోదరులారా, మంచి డబ్బు ఉంది కరెక్ట్ చేసుకుంటే. సో కొత్త తరం అంటే యంగ్స్టర్స్ కూడా రావాలి వ్యవసాయ రంగంలోకి, వాళ్ళు కూడా చేయాలి, కష్టపడాలి బాగా.
కంట్రీలో ఇన్కమ్ జనరేట్ చేయాలి సోదరులారా. మన యొక్క తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఎట్లా డెవలప్ అయిందంటే మనం చేసే యొక్క ప్రాక్టీస్ వల్లనేగా. ఒక రైతు అనేవాడు ₹1,00,00,000 టర్న్ ఓవర్ చేయగలిగితే సోదరులారా, రాబోయే రోజుల్లో మనకి మన కంట్రీకి ఎదురే ఉండదు సోదరులారా. ప్రతి ఒక్కరు ఒక రైతు అనే అతను ఏంటంటే 1 crore కనుక టర్న్ ఓవర్ చేయగలిగితే బిజినెస్ అగ్రికల్చర్లో, మనం ఎవరి దగ్గరికి వెళ్ళి డాలర్ డ్రీమ్స్ అని అవన్నీ పోయి వాళ్ళ ముందు మోకాళ్ళు తప్పి వాళ్ళ ముందు గ్రీన్ కార్డులు కావాలి, ఆ కార్డులు కావాలని చెప్పి బతిలాడుకోకుండా మన పిల్లలు, మన సిటిజన్స్ కూడా హ్యాపీగా ఇక్కడ ఉండొచ్చు సోదరులు. ఆలోచించుకోండి. ఇట్స్ ఈజీ సోదరులు. ఇండియా ఏంటంటే చాలా రిసోర్స్ ఉన్న కంట్రీ ఇది. ఎందుకంటే తెలివి ఉండాలి అంతే. ఇక్కడ కొంచెం ఇక్కడ ఉన్న ఆపర్చునిటీస్ ఎక్కడలో, ఇక్కడ నువ్వు ఎలా అయినా డెవలప్ కావచ్చు. కాకపోతే స్టాండర్డ్స్ డెవలప్ కావాలి. అందరిలాగా నువ్వు కూడా కూర్చొని పక్కన ఏం చేసాడు నేను చేస్తానంటే పనులు అంటే దాదాపు ఎవరికి చెప్తారులేండి వ్యవసాయం అంటే వేస్ట్ అంటారు. ఎందుకంటే వాళ్ళు చెయ్యరు కదా వ్యవసాయం, సరే ఇచ్చేస్తేగా. వ్యవసాయం అనేది తమాషా అనుకుంటున్నారు. వ్యవసాయం అంటే ఏదో పొలంలో ఎవరు టైం స్పెండ్ చేయరు చూడాలి. ఎవరో లిమిటెడ్ పీపుల్ ఉంటారు. కొంతమంది ఏంటంటే పత్తి, మిర్చి ఏదో కమర్షియల్ క్రాప్ చేసుకుని అదేదో పండించుకొని రేట్లు రాక వాళ్ళకి తెలుసు అది రేట్లు వచ్చింది రాదు, వాళ్ళకి గ్యారంటీ లేదు. కానీ స్టిల్ ఏంటంటే వాళ్ళు అదే వేసుకుంటారు. ప్రతి సంవత్సరం అదే వేస్తారు. వాళ్ళు అదే వేసేస్తారు, మళ్ళీ ఇబ్బందులు పడుతూ ఉంటారు, మళ్ళీ అప్పులు అంటారు. వాళ్ళకి తెలుసు అది రేట్ వచ్చిందో రాదో గ్యారంటీ లేదు. అలాంటి పంటలు ఎందుకు వేస్తున్నాం అంటే సమాధానం చెప్పరు. ఇవన్నీ పాజిటివ్ సోదరులారా. ఇవన్నీ చూడండి మీరు, అసలు వర్క్ చూడండి ఎలా ఉందండి. అమేజింగ్ చూడండి సోదరులారా, ఇంత అమేజింగ్ అనమాట. టెక్నికల్గా చేస్తే సోదరులారా ఎక్కడైనా డబ్బు ఉంది, ఎక్కడైనా సంపాదించుకోవచ్చు. మనం ఏంటంటే మనం ఎట్లుంటుందంటే మనలో మైండ్ సెట్ వ్యవసాయ రంగంలో అసలు ఏంటి, దానికి ఏం కావాలి, దానికి ఒక ప్రాపర్ ప్లానింగ్ కానీ ప్రాజెక్ట్ రిపోర్ట్ పెట్టుకొని చేస్తే సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేది సోదరులారా. అన్ని కంట్రీస్ అందరూ బాగానే ఉన్నారు కదా, మనకే ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మన కంట్రీస్ వాళ్ళకి. చూడండి సోదరులారా, కాయల ఫామ్ అని 0 thrips అన్నమాట. చూడండి కాయల ఫామ్ అని అమేజింగ్ అనమాట. చూడండి 0 thrips. ఇట్లా కేరింగ్ తీసుకోవాలి. ఇట్లా కేరింగ్ తీసుకుంటే చూడండి మీకు కాయలు ఎలా అవుతున్నాయి. చూడండి ఎలా అవుతున్నాయి. చూడండి అమేజింగ్ అనమాట. అద్భుతమైన క్రాప్ సోదరులారా. నేను అనుకోవటం మీరు చూసి ఉండొచ్చు, చూడకపోవచ్చు. సోదరులారా రండి సోదరులారా, యంగ్స్టర్స్ రండి, అగ్రికల్చర్లో రావాలి. ఇంకా చాలు ఈ పాత తరం, ఈ పాత రోజులు, చదువు లేకుండా వ్యవసాయం చేయటాలు ఎన్నో వద్దు. ఇంకా మందు గుడ్డు జనాలు కూడా వ్యవసాయం చేస్తున్నారు. మందు గుడ్లు అసలు ఏంటి, దేని పని చేస్తే కూడా తెలియదు మన వాళ్ళకి. అది తప్పు సోదరులారా. ఆ ప్రాక్టీస్లు పోయినాయి. ఇంకా ఆ రోజులు వద్దు. ఇంకా ఆ రోజులు వ్యవసాయాలు చేసి ప్రతి రైతు ₹1,00,00,000 టర్న్ ఓవర్ చేయండి సోదరులారా. ప్రతి రైతు ఇండియా, ప్రతి రైతు కనుక మనం చేసే 75-80% అగ్రికల్చర్లో మన ఇండియా మొత్తం కూడా ప్రతి రైతు కనుక ₹1,00,00,000 బిజినెస్ టర్న్ ఓవర్ చేయగలిగితే మనం ఈ ప్రపంచంలో నెంబర్ 1 అవుతాం సోదరులారా. ఎందుకంటే మీకు తెలిస్తే రష్యా పాపులేషన్ వచ్చేసి ఎంత సోదరులారా, అమెరికా పాపులేషన్ ఎంత? అమెరికా 24 కోట్లు ఉండొచ్చు. రష్యాది వచ్చేసి 15-16 కోట్లు ఉంటుంది అంతే. ఓకే, చైనా ఆఫ్కోర్స్ మళ్ళీ ఈక్వల్. వాళ్ళు ఎందుకంత టాప్ ఉన్నారంటే పాపులేషన్ తక్కువ కాబట్టి వాళ్ళ యొక్క ఇన్కమ్ ఎక్కువ, అందువల్ల పైకి ముందుకు వెళ్ళిపోతున్నారు. ఈవెన్ యూరోపియన్స్ వాళ్ళ పాపులేషన్ చాలా తక్కువ. మన పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి దానికి తగ్గట్టు మనం కష్టపడాలి, మనం సంపాదించుకోవాలి. చూడండి సార్, ఇవన్నీ ఫీమేల్ చూడొచ్చు. అమేజింగ్ అనమాట. అమేజింగ్ అనమాట. వర్కౌట్ చేయండి సోదరులారా, దయచేసి వర్కౌట్ చేయండి. వండర్ఫుల్ అనమాట. ఇప్పుడు మీరు ఎంత చూస్తున్నారు, ఇంత మళ్ళీ ఇన్ని పోతులు ఉన్నాయి సోదరులారా. ఇన్ని పోతులు మళ్ళీ జనరేట్ అవుతున్నాయి. చూడండి ఇంకా ఇన్ని ఉన్నాయి చూడొచ్చు. ఇంతకన్నా మళ్ళీ వస్తాయి. ఇంకా ఇది చూసేయండి. ఫెయిల్యూర్ లేదు సోదరులారా. క్రాప్ ఫెయిల్యూర్ అంటూ లేదు. కానీ క్రాప్ సక్సెస్గా హ్యాపీగా నడుస్తుంది. బట్ కాకపోతే ఏంటంటే ఇంకొంచెం ఏంటంటే టెక్నికల్ పీపుల్తో షార్టేజ్ అనమాట. ఇక్కడ అంతా టెక్నికల్ పీపుల్. వాటర్ పెట్టారా, మందు కొట్టారా, బాగా కొట్టారా? ఇంకేం సంగతి, ఏం సంగతి అంటున్నా? వస్తలే కానీ
కొంచెం ఎండిపోయిన కొమ్మలు కట్ చేయమంటే చేయరా మీరు? చేస్తాం సార్, చేస్తాం. ఎప్పుడు చేస్తారు? చేస్తాం సార్. బొందపాటి వేసేసి చేసేస్తాం. ఈ వాటర్ ఎప్పుడు పెట్టారు? నిన్న పెట్టాం సార్. ఏంటి ఇక్కడ అంత ఎండిపోయింది? గడ్డి ఏమైనా మందు కొట్టాను కొమ్మ ఉంచాను? లేదు లేదు. మరి ఎందుకు ఎండిపోయింది? కోసేసే గడ్డి కోసి ఆడేసినారు. అంతే అంట. ఎట్లా అనిపించింది? బాగుందా? బాగుంది సార్. సూపర్ వచ్చిందా? సూపర్ వచ్చింది. ఇంతకన్నా ఇంకా ఎక్కువ పోతే వచ్చుద్ది. ఈ ఏరియాలో నువ్వు నెంబర్ 1 అవుతావు. చూడు ఏమవుతావు? నెంబర్ 1 కాదు. ఇప్పుడు నెంబర్ చూసేదానికంటే ఇంకెంత పోతుంది లోపల. ఇప్పుడు ఇన్ని పోతలు చూస్తాను, దీంట్లో మళ్ళీ అంత పోత లోపల ఉంది వస్తుంది. అప్పటికిప్పుడు ఏంది ఎంత తేడా అనిపించింది? తేడా అనిపించింది సార్. తేడా కాదు, మనం నెంబర్ 1 కాదా చెప్పు. ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడే బాగుంది సార్. అప్పుడు అసలు ఏం లేదు. అప్పుడు నువ్వు ఇతరాలు ఎప్పుడు కొట్టినా నీకేది లేదు, మందులు ఎప్పుడు కొట్టినా నీకేది లేదు. అంతా తప్పులు చేశారు. దాని నుంచి అంతా ఇబ్బంది పడినాము. తెలియక మాకు ఇబ్బంది పడేసినాం. అంటే ఇప్పుడు బాగుంది. ఇంకా 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 చూసారు ఎన్ని పూతలు ఇంకా వస్తున్నాయి చూడండి. ఇదే సార్ పైది చిగుర్లు పిచ్చిల్లో ఒకసారి చూడండి ఇంకా వస్తున్నాయి. చూడండి ఇంకా వస్తున్నాయి నీకు. ఇంకా కానీ దమ్ముందంట మనలో. నాలో ఇంకా బాగుంది, ఇంకా బాగుంది, ఇంకా వస్తున్నాయి, ఇంకా వస్తాయి నీకు. అంటే ఏంది, ఒకరిని నమ్మి వాడితో నడిస్తే నీకు కథ ఉంటుంది. అంతే కదా? ఎంత బాగా వచ్చింది చెప్పు. సూపర్ అసలుకి. చెట్టుకు 45-50 కేజీలు కాయలు కూర్చున్నాయి ఇప్పటికే. అంటే ఇవన్నీ కావడానికి ఇంకొక 1 వీక్ 2 వీక్స్ 3 వీక్స్లో అయిపోద్ది పని. ఇదివరకు ఎన్ని కష్టాలు పడ్డావు చెప్పు పాపం. ఎంత బాధపడ్డా. చాలా కష్టం సార్. ఎంత కష్టం. అసలు ఆయన చూస్తే కళ్ళమ్మడి నీళ్ళు వచ్చాయి నాకు. ఏమ్మా ఏంట్రా ఆయన అనవసరంగా ఒప్పుకున్నాను ఆయన దగ్గర పోయి నేను చేస్తానని చెప్పి. వైరస్ కాదు అసలు ఆ బ్లైట్ ఇవన్నీ. వస్తాయి. నేనేం చెప్తున్నానంటే ఈ డిస్టిక్లోనే నెంబర్ 1 క్రాప్ అయింది చూడేది. ఈ డిస్టిక్లోనే ఇంత క్రాప్ ఎవరు తీయలేరు. ఒకటి పెద్దోడు ఉన్నాడు, ఆయన కూడా ఇట్లానే బాగా చేసే అతను. బట్ ఆయనకంటే ఈ చెట్లు ఇంకా పెద్దవి కాబట్టి ఎక్కువ దిగుబడి రావాలి. ఇది ఇంకా ముదురు చెట్లుగా. 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు ఉండొచ్చు. 5 సంవత్సరాలు. ఎన్నో పంట ఇది? 3వ పంట. అంటే 4 సంవత్సరాలు. అంటే ఇంత మనము తీయగలిగితే మీరు అన్నట్టు ఇంకా మనమే నెంబర్ 1 అవుతాం. ఇప్పటికే సూపర్. ఏమంటావు? సూపర్ అసలుకి. నీకు చాలా చదువుకున్న వాళ్ళు కూడా రావాలి సోదరులారా. చదువుకున్న వాళ్ళు బాగా గ్రాడ్యుయేట్స్, డాక్టర్స్ కానీ ఇంజనీర్స్ కానీ ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వ్యవసాయం మీద రండి సోదరులారా. రకరకాల రంగాల్లోకి వచ్చేయండి. దీంట్లో క్రాప్ ప్రొడక్షనే కాదు, ప్యాకింగ్ సెక్టార్ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, దీంట్లో ఫుడ్ ప్రాసెసింగ్ జాబ్స్ ఉన్నాయి, బిజినెస్ చాలా ఉన్నాయి. వ్యవసాయం సోదరులారా, ప్రపంచంలో ఒక్కసారి థాయిలాండ్ చూడండి సోదరులారా. థాయిలాండ్ అనేది చాలా చిన్న కంట్రీ. ఇంతవరకు థాయిలాండ్ కొట్టిన వాళ్ళు లేరు. రైస్ ఎక్స్పోర్ట్స్లో కానీ అగ్రికల్చర్లో కానీ దే ఆర్ ద నెంబర్ 1 అనమాట. చిన్న కంట్రీ అయినా దాంట్లో ఏంటంటే అక్కడ ఎక్కువగా ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే అగ్రికల్చర్ అనేది షేమ్గా ఫీల్ గారు. అక్కడ ఆడ ఏం చదువుకున్నా కానీ ప్రతి ఒక్కరు వచ్చేసి వ్యవసాయ రంగంలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు, ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు. చూడండి ఇప్పుడు సరదాగా మన దగ్గర యాపిల్స్ లేవుగా, అందుకని మనం యాపిల్స్ లేవని చెప్పి తుర్కీ వాళ్ళ దగ్గర తీసుకొని వానికి మనం డబ్బులన్నీ సంపాదించి పెడుతున్నాం. వాళ్ళ ఫార్మర్ని మనం పోషిస్తున్నాం. ఇప్పుడేదో కొంచెం యుద్ధం వచ్చి ఏదో అడావుడి చేస్తే మనం హ్యాష్ట్యాగులు పెట్టేసుకొని వద్దు వద్దు అనుకుంటున్నాం. మన కాశ్మీర్కి ఏం తక్కువ? మన కాశ్మీర్లో పండించుకోలేము, మనం హిమాచల్లో పండించుకోలేము. జనాలు ఎంత ఇంట్రెస్ట్ చూపించరు అనమాట. అదనమాట. మనమేమో వాళ్ళ కాయలు తిని వాళ్ళ రైతులను పెంచుతున్నాము. వాళ్ళు మన కాయలు తింటారు చెప్పండి? మన టమాటా మనం పండించే చెల్లి ఎవరు తింటారు చెప్పండి? ఎవరో లిమిటెడ్ పీపుల్ ఉన్నారు మన ఇది కూడా. సో కాబట్టి ఏంటంటే సోదరులారా, మన ఏంటంటే క్వాలిటీ పరంగా, టెక్నికల్ పరంగా చేస్తే సోదరులారా 100% రిజల్ట్ ఉన్నాయి. దయచేసి రండి సోదరులారా. సో వ్యవసాయం అనేది అంత డిఫికల్ట్ ఏం కాదు సోదరులారా, దయచేసి అర్థం చేసుకోండి. సో మీకు ఆ విధంగా